జూన్ 13వ తారీఖున జరిగేటువంటి శని త్రయోదశి శని హోమానికి భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రాలు, గుడులు, పుణ్యక్షేత్రాలు, మరి శక్తిపీఠాలు, అమ్మవారి శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, స్వయంగా వెలిసినటువంటి కొన్ని క్షేత్రాలలో భాగంగా ఇప్పుడు యాగంటికి వచ్చానండి. ఈ యొక్క యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి అండి. యాగంటిలో ఇది బనగానపల్లికి దగ్గరగా, అంటే సుమారుగా ఈ మనకు నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్టు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. యాగంటిలో బసవన్న ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం పెరుగుతూ ఉంటాడు. ఇది మీరు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడికి ఎండను సైతం లెక్క చేయకుండా, వాస్తవానికి ఏంటంటే అసలు విపరీతమైనటువంటి ఎండలండి. అసలు ఈ ఎండను లెక్క చేయకుండా, ఎందుకంటే అధిక జ్యేష్ఠ మాసంలో నేను ఏ పుణ్యక్షేత్రానికైతే వెళ్ళి అక్కడ దర్శించుకుంటానో అది మీ గురించే. ఎందుకంటే అధిక జ్యేష్ఠ మాసంలో జరిగేటువంటి ఈ శని హోమం అనేది కూడా మీ యొక్క జీవన విధానాన్ని మంచిగా మారుస్తుందండి. ఆ శని అనుగ్రహం పొందుతారు. అదేవిధంగా నా వరకు నేను మీకు ఒక 50,000 విలువైనటువంటి పూజా వస్తువులను కూడా మీకు ఉచితంగా అందజేస్తున్నాను. ఒక వ్యక్తి మనకు డోనర్గా ఇస్తున్నాడు. కానీ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. నేను ఈ యొక్క యాగంటి క్షేత్రం నుండి చెప్తున్నాను. పైన తదాస్తు దేవతలు ఉన్నారు. ఎందుకంటే ఇదివరకు శని హోమం జరిపించుకున్నటువంటి వారు కూడా మీకు ఏమి ఇప్పటివరకు నేను ఒక వస్తువు కూడా ఇవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు 50,000 విలువైనటువంటి వస్తువులను ఎందుకు మీరు వద్దనుకోవాలి అని నేను క్వశ్చన్ చేస్తాను. ఎందుకంటే మనకు అవకాశం వచ్చినప్పుడు, ఆ పరమేశ్వరుడు కల్పించినప్పుడు మరి తప్పకుండా శని హోమం జరిపించుకుంటే ఆ శని అనుగ్రహానికి మనం బ్రతికున్నంత కాలం, జీవితకాలంలో ఎప్పుడు కూడా ఎలాంటి సమస్య లేకుండా కాపాడతాడు.